ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రం నాయన. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మహోన్నతమైన స్థలంలో నివసించే మా గొప్ప రాజా, మీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రము నా తండ్రి నాయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతల చేత కొనియాడబడుచున్న మా దేవా, మీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. ఏ యోగ్యత లేని మమ్మల్ని నా తండ్రిని బిడ్డలుగా ఏర్పాటు చేసుకొని, ఇదిగో ఈ ఉదయ కాలంలో నా తండ్రి నీ పరిశుద్ధ ఆలయములో నీ పరిశుద్ధ జనాంగంతో కలిసి నా తండ్రి నాయన నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతించుకోవడానికి, మహిమపరచుకోవడానికి మీరిచ్చిన దివ్యమైన సమయాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు 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 స్తోత్రము నా తండ్రి నాయన. ఎంత మంచి దేవుడు నా తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. జీవాధిపతి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రం నాయన. మమ్మల్ని జీవింపచేయుచున్న మా రాజా, మీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నా తండ్రి నాయన. ఇంత మంచి సుందరమైన ఆలయాన్ని మా బ్రతుకుల్లో మాకు అనుగ్రహించారు తండ్రి, మీకే స్తోత్రం. ప్రశాంతంగా నా తండ్రి ఎంతో నెమ్మదితోనూ శాంతితోనూ సమాధానముతోనూ నీ పాదాలను సేవించి నా తండ్రి నాయన ఆరాధించుకునే కృపనిచ్చారు నాయన. మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. మీరు మాకు ఇచ్చిన దైవజనులను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు నాయన. బిడ్డలు నా తండ్రి దినము నా తండ్రి నాయన సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబము కొరకు నా తండ్రి విజ్ఞాపన చేయడానికి మీరు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు వారికి నా తండ్రి నాయన. ఎంతో శక్తినిచ్చారు, జ్ఞాపశక్తినిచ్చారు నాయన. మీ పాదాలకు స్తోత్రాలు. వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నాయన. ఇంకా మరింత బలము పొంది నా తండ్రి నాయన మమ్మల్ని మీ వాక్యపు నా తండ్రి వెలుగులోనికి నడిపించడానికి ఆ బిడ్డలను అభిషేకించమని నీ పాదంలో పట్టి బ్రతిలాడుకుంటున్నాం నాయన. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. కార్యవర్గాన్ని దీవించండి, స్త్రీల సమాజం వారిని ఆశీర్వదించండి నా తండ్రి నాయన. వారు చేయుచున్న పనులు నా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి నాయన అనేక మందికి మేలుకరంగా మీ నామానికి మహిమకరంగా ఉండునట్లు కృప చూపించమని నీ పాదాల పట్టి బ్రతిలాడుకున్నాం తండ్రి. మీకే స్తోత్రం నా తండ్రి నాయన. మన ముఖ్యంగా నాయన నా తండ్రి మీరు సక్కను బట్టి మీ పాదాలు స్తోత్రాలు నాయన. తన యజమాని మీరు తీసుకొని ఉన్నారు నా తండ్రి, ఆదరించువారు మీరే కనుక నా తండ్రి నాయన. డాలిని డింపిని నా తండ్రి నాయన ప్రసన్నను మీరు దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి నాయన. ఆ బిడ్డలకు నాయన ఆదరణ ఓదార్పు దయచేయమని నీ పాదంలో పట్టి బ్రతిలాడుకుంటున్నాం నాయన. అలాగే బేబీ సరోజిని గారి బట్టి మీ పాదములు స్తోత్రం నాయన. తనను తన బిడ్డలు కూడా మీరే దీవించి ఆశీర్వదించండి నాయన. ఓదార్పునిచ్చేవారు మీరు కనుక నా తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అలాగే నా తండ్రి అబ్రహాం గారి బట్టి మీ పాదాలు స్తోత్రాలు నాయన. తను విడిచి వెళ్ళినటువంటి నాయన బంధువులను మీరు దీవించండి, ఆదరణ ఓదార్పు దయచేయమని నీ పాదాలు పట్టి బ్రతిలాడుకుంటున్నాం నాయన. మీకే స్తోత్రం నా తండ్రి నాయన. అనారోగ్యం ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి నాయన. వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ ఓదార్పు దయచేయండి నాయన. మీరు ఇచ్చే నెమ్మది మాకు నిత్యము ఉంటుంది కనుక నాయన మీ నెమ్మదిని శాంతిని సమాధానాన్ని నిత్యము మాకు ప్రసాదించమని నీ పాదంలో పట్టి బ్రతిలాడుకుంటున్నాం నాయన. అలాగే డాక్టర్ స్థిరానందాష్ గారిని బట్టి మీ పాదాలు స్తోత్రాలు నాయన. గత దినాల్లో నా తండ్రి నాయన తన చెల్లిని నా తండ్రి మీ సన్నిధికి పిలుచుకున్నారు నాయన. విడిచి వెళ్ళిన భర్తను నాయన, కుమార్తెను నాయన, కుమారుని కోడల్ని నాయన, మనవడిని మనవరాలు నాయన ఇంతవరకు కాచి కాపాడిన మా గొప్ప దేవ మీ పాదములు స్తోత్రము నా తండ్రి నాయన. ఆ బిడ్డ నా తండ్రి నాయన జ్ఞాపకార్థ కుడికి వెళ్ళనై ఉంటుండగా నా తండ్రి బహు బలహీన పరిస్థితుల్లో ఉంటుండగా నా తండ్రి నాయన ఆ బిడ్డకి మీ శక్తిని జ్ఞానాన్ని దయచేయండి నా తండ్రి. మీకే స్తోత్రం. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని ప్రసాదించండి నాయన. మీకే వందనాలు. మీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన. మీ శిల్లో రక్తాన్ని ఆ బిడ్డ మీద ప్రోక్షించి నా తండ్రి నాయన ప్రయాణాల్లో మీ క్షేమాన్ని భద్రతను దయచేయమని పాదలు పట్టి బ్రతిలాడుకుంటున్నాం నాయన. మీకే స్తోత్రం నా తండ్రి. ఇంకా ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి అనారోగ్యంతో నా తండ్రి నాయన పడకల మీద ఉండి పోరాడుచున్నారో నా తండ్రి నాయన అటు బిడ్డలకు నా తండ్రి నాయన మరొక అవకాశాన్ని దయచేయండి. నీ సన్నిధికి వచ్చి నా తండ్రి నాయన మీరు స్తుతించి మీ నామాన్ని మహిమపరుచుకొని మేలులు పొందుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకే స్తోత్రం నాయన. ఈ ప్రార్థన కూటమి నా తండ్రి ఆది నుంచి అంతవరకు నీ మహిమార్థమై జరుగునట్లు నాయన మా ఆత్మలకు కావలసిన సమృద్ధి అయిన జీవాహారాన్ని ఇచ్చి నా తండ్రి నీ సన్నిధి నుండి నాయన గొప్ప సంగతులతో మీ నామాన్ని మహిమపరుచుకుంటూ నా తండ్రి నాయన మేము నాయన సంతోషంగా ఆనందంగా నిత్యము జీవించులాగున మీ కృపను అనుగ్రహించమని ఈ ఉదయకాలపు ధ్యానాన్ని నీ పాదంలో చెంత చేర్చుకొనమని మా కొరకు తరుగా రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామను బట్టి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. శ్రీమతి సునీత కేశవరావు గారు
దేవుని వాక్యము చదవలసిందిగా మనవి చేయుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 35 వరకు వారు దేవుని వాక్యము చదవలసిందిగా మనవి చేయుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 35 వరకు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నానెను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తు అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసుల్లో ఒకని చూచి, నీవు వాని గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లించుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించునని వానిని వేడుకొను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వాని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసుడు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానునికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమాని వాణ్ణి పిలిచి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాణ్ణి అప్పగించెను. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. సునీత కేశవరావు గారిని ప్రభు దీవించును గాక. ప్రియులు, చదువుల ఆశీర్వాదం గారు ప్రార్థన చేయాలని మనవి చేయుచున్నాను. అందరూ తలలో వంచినట్లయితే అయ్యగారు చెప్పినటువంటి అంశాల గురించి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోక తండ్రి, ఈ దినం చూడలేక ముందు మృతులై ఉండవచ్చు, పాపులమైనటువంటి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నీ మందిరంలో కొద్ది గంటలు గడిపేటువంటి భాగ్యం దయచేసే తండ్రి. ఈ 40 రోజులు రాత్రిపూట జరిగేటువంటి కార్యక్రమాలు బట్టి నేను ఎక్కలేని తండ్రి, పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. అదేవిధంగా వాక్య పరిచయం చేస్తున్నటువంటి సోదరులందరినీ కూడా దీవించి మీ కృపా దీవెనలు దయచే తండ్రి. అల్పాహారము ఏర్పాటు చేస్తున్నటువంటి కుటుంబాలను కూడా నీ యొక్క దీవెనలు దయచే తండ్రి. త్వరలో రానటువంటి గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం కొరకు నీ లెక్కలేని స్తుతులు తండ్రి. దానిలో చక్కగా అందరూ పొంది ఈస్టర్ రోజు అనేక మంది బాప్తిసాలు తీసుకునేటువంటి భాగ్యం దయచే తండ్రి. ఈ నెల 9వ తారీఖున ఉయ్యూరు ప్రాంగణంలో కృష్ణ అసోసియేషన్ జరిగేటువంటి కృష్ణ అసోసియేషన్ వారి మన ఉయ్యూరు బ్యాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఇక 150 సంవత్సరాల కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషనరీ పండుగను దీవించండి. అందులో ప్రతి ఒక్కరూ పాల్గొని నీ దీవెనలు దయచే తండ్రి. అదేవిధంగా ఈరోజు రాలేనటువంటి వారిని కూడా క్షమించి వారికి ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి, ఎవరైతే మంచం మీద ఎవరినైతే మరణశయం ఎప్పుడు పోరాడుతున్నారో వారందరినీ నీ చిత్తమైతే మందిరాన్ని నడిపించండి. వారికి క్షేమకరమైనటువంటి ఆరోగ్యం దయచేతండి. ఈ దినదీవెనలన్నీ కూడా మాతో నింపి పంపమని వాక్యం ఇచ్చేటువంటి నీ దాసును మరుగుపరిచి నీ యొక్క అమూల్యమైన మాటలు దయచేసి ఆ మాటల ప్రకారం మేమందరం కూడా నడుచుకునేటువంటి భాగ్యం దయచేయమని త్వరలో రాబోయిన యేసునామమున పుణ్యపేట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యము చదవలసిందిగా శ్రీమతి అద్దేపల్లి పుష్పలత జోనాల్డ్ శామ్యుల్ గారిని
మనవి చేయుచున్నాను. హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు వ్రాయబడిన వాక్య భాగము చదవలసిందిగా మనవి చేయుచున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9 నుంచి 17 వరకు చదువుకుందాం. నానా విధములైన అన్య బోధకుల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. మనకొక బలిపీఠం ఉన్నది. దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. శ్రీమతి పుష్పలత జోనాల్ శామ్యుల్ గారిని, వారి కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. శ్రీమతి శ్యామల గారు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ 40 రోజులు అనేక మంది దేవుని వాక్యము అందించడానికి సిద్ధపడుతున్నారు. అట్టి బిడ్డలందరి కొరకు దేవుని నడిపింపు బలం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయదము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వెలలేని లెక్కింపలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. జీవము గల తండ్రి, మా సైన్యములకు అధిపతిగా మా యెహోవా తండ్రి, మీ ఘననామకు స్తోత్రాలయ్యా. నా తండ్రి, మీ వంటి దేవుడు వేల్పుల్లో ఒకడైనా లేడు తండ్రి. తండ్రి, మిమ్మల్ని సేవించు ప్రభా, మిమ్మల్ని నాయన మీ పాదాలు పట్టి ప్రార్థిస్తూ నాయన, ఇదిగో నాయన తండ్రి, మేము చేయి ప్రార్థనలు దయతో అంగీకరించండి ప్రభా. తండ్రి, యేసయ్యను మా కొరకు ఈ లోకానికి పంపి మా పాప శాపాలన్నీ శిలువ రక్తం తుడిచి మమ్మల్ని విమోచించిన గొప్ప దేవుడు, ప్రేమ గల దేవుడు కదా తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు పరాక్రమం తేజస్సు మీకే ఆరోపిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నా తండ్రి, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేం ప్రభా. ఎల్లవేళ స్తుతి చెల్లిస్తూ ఎల్లవేళ ప్రభా నాయన నిన్ను ఘనపరుస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటూ ప్రభా మేము మా జీవితాలు గడపవలసి ఉన్నది ప్రభా. ప్రభా మీకు వందనాలు. మీ గాయాలు మళ్ళా రేపకుండా ప్రభా మా నాయన మేము ఈ విధంగా ప్రభా నాయన ఎల్లప్పుడూ మీకు విధేయులుగా మిమ్మల్ని పోలి నడుచుకునే బ్రతుకులు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఘనమైన తండ్రి. నా యేసు బంగారు తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఇదిగో నా సంఘాన్ని బట్టి మీ పాదాలకు స్తుతులు ప్రభా. ప్రభా ప్రభా మీకు వందనాలు ప్రభా. సంఘ కాపర్లను బట్టి మీకు వందనాలు తండ్రి. మా కాపర్లను నాయన కనికరిస్తున్న తండ్రి మీకు వందనాలు. జోసఫ్ అయ్య గారిని భద్రపరుస్తున్న తండ్రి వందనాలు. వారిని వారి కుటుంబం బిడ్డల్ని అందరినీ కాపాడండి ప్రభా. జాన్సన్ అయ్య గారిని వారి సతీమణి వారి బిడ్డల్ని భద్రపరచండి, క్షేమాలు దయచేయము. అలాగే పాల్మార్కయ్య గారిని బట్టి మీకు స్తోత్రాలు. వారి సతీమణిని బట్టి స్తోత్రాలు ప్రభా. వారికి బలహీనరాలు బలపరచండి, దీర్ఘాయువు దయచేయండి ప్రభా.
ఆమె చిన్న బిడ్డల పరిచర్యలో ఎంతో ఘనంగా వాడబడుతుండగా ఆమెకి నాయన మంచి ఆరోగ్యం సత్తువ దయచేయండి ప్రభు. అలాగే వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి ప్రభు. దీవెనలతో నింపండి. వారి చుట్టూ దేవదూతలను కంచి ఉంచి భద్రపరచండి ప్రభు. దీర్ఘాయుష్మంతులుగా దీవించండి నాయన. మీకు స్తోత్రాలు ప్రభు. అదేవిధంగా ప్రభు ఇదిగో నాయన మా సంఘ ఎగ్జిక్యూటివ్ వారిని కూడా భద్రపరచండి, దీవించండి. వారి కుటుంబాలను వారి బిడ్డలను ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభు ప్రతి విశ్వాసిని వారి కుటుంబాలని భద్రపరచండి, క్షేమాలు దయచేయండి, బలహీనలు బలపరచండి ప్రభు. మీకు వందనాలు. మా యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. యవన బిడ్డలు ప్రభు పరీక్షలకు సిద్ధమవుతున్నారు ప్రభు. నాయన నా తండ్రి నీట్ పరీక్షలు, 10th ఇంటర్మీడియట్ డిగ్రీలు ప్రభు, ఇంజనీరింగ్ పరీక్షలు ప్రభు, అలాగే MBBS కోర్సులు చదువుతున్న బిడ్డలను అందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. పరీక్షలకు సిద్ధపడే బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నా యవ్వన బిడ్డలందరి చుట్టూ మీ దేవదూతలను కంచి వేసి ప్రభా, మీ అంత భయభక్తులు కలిగి ప్రభా నీలో ఎదిగి ఫలించాలి ప్రభా. అదే మేము కోరుకుంటున్నాం. పరీక్షలో ఘన విజయాలు సాధించాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా మా తండ్రి వారిని విడిచిపెట్టొద్దయ్యా. వారికి మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా వారికి మంచి ర్యాంకుల్లో పాస్ అయ్యే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఘనమైన తండ్రి మీ పాదాలే మాకు దిక్కు ప్రభా. మా యవన బిడ్డలు మీ అందు భయభక్తులు కలవారి ఉండాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. సెల్ ఫోన్గా అడిక్ట్ అవ్వకుండా ప్రభా మా బిడ్డలందరూ ప్రభా నీ రాజ్యానికి వారసులు అవుటకు ప్రభా వారిని సిద్ధపరచండి. వారి చుట్టూ దేవదూతలను ఉంచండి. వారికి మంచి భవిష్యత్తులు ఇచ్చి ఆశీర్వదించండి. అదేవిధంగా చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. మా సంఘంలో చిన్న బిడ్డలందరినీ భద్రపరచండి, క్షేమాలు దయచేము ప్రభా. వారికి సండే స్కూల్ బిడ్డలను కూడా దీవించి వారికి మంచి పరిచర్య చేస్తూ దేవా మీ వాక్యాలు చెబుతున్న బిడ్డలను దీవించండి ప్రభా. ఆశీర్వదించండి మీకు వందనాలు ప్రభా. 40 రోజులు ప్రార్థన జరుగుతుంది ప్రభా. శ్రమ దినాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ మా సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వాక్య పరిచర్య చేసే నీ బిడ్డలు ఇంతవరకు చేశారు ప్రభా. వారందరిని బట్టి స్తోత్రాలు. ఇక ముందు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా బలపరచండి. మంచి వాక్కులు వినిపింపచేయండి ప్రభా. మీకు స్తోత్రములు పాల్గొంటున్న మా అందరినీ కూడా దీవించండి తండ్రి. మీకు స్తోత్రాలు. రేపు రానాయన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వాటి కొరకు ప్రభా మరి సిద్ధపడుచుండగా బిడ్డలను దీవించండి, సేవకులను భద్రపరచండి. అలాగే 150 సంవత్సరాల వార్షికోత్సవం ప్రీ మిషనరీలు మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అనేకులు రానయ్యున్నారు. వారి క్షేమమైన ప్రయాణాలు దయచేయము. ఆ యొక్క వార్షికోత్సవ సభలో మీరే తోడయండి ప్రభా. మా ఎప్పుడు ఏది జరగాలో అది క్రమంగాను మీకు మహిమకరంగాను జరుగుటకు మేమందరం అందులో పాల్గొని ఆశీర్వదించబడుటకు మీ కృప దయచేయి తండ్రి. దీన ప్రార్థన దయతో అంగీకరించండి నా ప్రభా. మీకు స్తోత్రాలు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకి ఇది అవసరమో మీరు ఎరుగుదురు ప్రభా. వారి అవసరాలు తీర్చమని నీ పాదాలు పట్టి బ్రతిమలాడుచున్నా. ఎంతమంది బలహీనలో వారిని బలపరచమని ప్రార్థిస్తున్నా. ఎంతమంది రాలేక ఇంట్లోనే ఉండి ప్రభా మా రాలేని పరిస్థితిలో ఉన్నారో వారందరినీ స్వస్థపరిచి ప్రభా వారందరికీ ఆయుష్ ఆరోగ్యం దయచేసి నీ సన్నిధిలో వచ్చి ప్రార్థించే బిడ్డలుగా దీవెనలు పొందే బిడ్డలుగా సహాయం చేయండి. ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ మీ పాదాలు కప్పం. ఈరోజు జరిగే ఆరాధన అంతట్లో మీరుండి ప్రభా మీ ఘననామే మహింపరచుకోండి ప్రభా. సహాయం చేయమని ఈ దీన ప్రార్థన అంగీకరించమని నజరేయుడనేసే అతి పరిశుద్ధ నామంలో స్తుతించి అడిగి వేడుకొంచున్నా నా పరమ తండ్రి, ఆమేన్. దాగునేది మాపును యేసు యొక్క రక్తధార. అవును తండ్రి, సర్వమానవాళి కొరకు సమస్త పాపములను కడుగుటకు యేసు యొక్క రక్తాన్ని ఈ లోకములో ధారపోసి పాపములు కడిగి పవిత్రపరచి నిన్ను ఆరాధించినట్టు కృప దయచేసావు తండ్రి. ఈ సమయంలో అట్టి నీ చేత ప్రేమించబడి నీ చేత కడుగబడిన బిడ్డలుగా
ఈ సమయంలో నీ వాక్యము వినుటకు సిద్ధపడుచుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా ఉండులాగున నీ కృప అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభు తిరిగి ఫిబ్రవరి మాసంలో చివరి పరిశుద్ధ దినము దేవుని ఆరాధించుటకు, దేవుని వాక్యం వినుటకు ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగనే శ్రమల దినములు ధ్యాన సమయాల్లో మందిరములో అనేక మంది ప్రభువుని ప్రేమించి ప్రభు ధ్యానములు పాల్గొనచ్చు ప్రభువును ఘనపరుస్తూ మహిమపరుస్తున్న దీనదాసులను దాసురాండ్లను ప్రత్యేకంగా దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. అలాగనే జరగనున్న ధ్యాన సమయాలన్నింటిలో వాక్యం అందించేటువంటి బిడలను, అలాగనే సాయంకాలం అల్పాహారం అందించే కుటుంబములను ప్రభు ప్రత్యేకంగా దీవించి వాక్య పరిచర్య చేసేవని ఆత్మాభిషేకంతో వాక్య పరిచర్య అందించలాగున దేవుడు తన కృపను దయచేయాలని కోరుకుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రభు యొక్క వాక్యం చాలా విలువైన వాక్యంగా మనం చూస్తాం. కారణం ఏంటంటే ప్రభు ఏ చిన్న మాట మాట్లాడినా, చిన్న ప్రార్థన చేసినా, చిన్న వాక్యం పలికిన సర్వకాల సర్వ వ్యవస్థలలో అది విలువైనదిగా మానవాళ్ళందరికీ అన్ని కాల సమయాల్లో కూడా విలువైన రీతిలో మానవునికి సహాయం చేసేనట్టి గొప్ప మాటలు. యేసు ప్రభు శిలువ మీదకు ఎక్కక ముందు రూపాంతర కొండ మీద ఆయన తన శ్రమలు భరించడానికి, అలాగనే తన యొక్క శిలువ భారాన్ని భరించడానికి మరి ఆయన మానవుడిగా ఉన్నాడు కనుక శరీరం ఈ బాధలను తట్టుకోలేనటువంటి స్థితిలో యేసయ్య శరీరం ఉన్నది పరిస్థితులలో తట్టుకునేటువంటి శక్తి కావాలి గనుక దేవుని కొండ అని పిలువబడేటువంటి హెర్మోను కొండ, ఆ కొండ మీద యేసయ్య తన శిష్యులతో, ముగ్గురు శిష్యులతో, పేతురు, యాకోబు, యోహానులు ఆ కొండ మీదకు వెళ్ళినప్పుడు ఆ కొండ మీద ఆయనకు పరిశుద్ధాత్మ రీతిలో పరిశుద్ధాత్మ కొండ అంతా ఆవరించి దేవుని సన్నిధి దిగి వచ్చినదా అన్న రీతిలో మిక్కిలి ప్రకాశమానమైన పరిస్థితి ఉంది. శిష్యులు ఆ ప్రకాశమానమైన పరిస్థితుల్లో తట్టుకోలేక వాళ్ళు ముగ్ధులైపోయారు, అలాగా ఉండిపోయారు. అక్కడ యేసయ్య బలపరచబడి మనం ఈ రోజున చదువుతున్న ఈ వాక్య భాగాలు ధ్యానాల్లో మనం రోజు శుక్రవారం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవ్రీడే ప్రతి సాయంకాలం ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కైసరియ ప్రాంతంలో యేసయ్య చేసిన పరిచర్య, ఆయనను బలపరిచే పరిచర్యగా అనేక మందికి సహాయకరంగా ఉండే పరిచర్యగా ఆ సంఘటనలన్నీ కూడా విలువైన సంఘటనలుగా మనకి గ్రంథములు చక్కగా వివరిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు
ఈరోజు చదివినటువంటి భాగంలో ఆయన శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన శిష్యులు ఆయనతో ఉండి పేతురు పలుకుతున్న మాట ఇది కొంచెం మనకి ఆలోచన కలిగించేటువంటి మాటగా ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పేతురు యేసయ్య దగ్గరకు వచ్చి ఈరోజు చదవబడిన వాక్య భాగం 18వ అధ్యాయం 21వ వచనంలో ఆయన అక్కడికి వచ్చి ఆయన అంటున్నాడు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమించవలనని 7 మార్లు మట్టుక అని అడిగాను. పేతురు తనంతట తాను క్షమాపణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్షమాపణ అనేటప్పటికి ఇంగ్లీష్ పదం ఏమి ఉపయోగిస్తామంటే ఫర్గివ్నెస్ అంటాం. ఫర్గివ్నెస్ అంటే మనం ఏం బాగా అర్థం చెప్పుకుంటాం, క్షమాపణ అని చెప్పుకుంటాం. దాన్ని విడగొడితే ఫర్ గివెన్ అంటే ఇచ్చివేయడం. ఫర్ గివెన్ ఇచ్చివేయడానికి చాలా విషయాల్లో రెమిషన్ అన్న పదం కూడా ఉపయోగిస్తారు. రెమిషన్, ఇచ్చివేయుటలో రెమిషన్. నాకు కలిగిన భారాన్ని దించుకోవడంలో ఉపశమనం అంటాం. లాటిన్ వర్డ్ రెమిషన్ అంటాం. ఉపశమనం అంటే ఒక భారాన్ని మనం తొలగించుకున్నప్పుడు మనకి ఉపశమనం కలుగుతుంది అన్న మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఉపశమనం అంటాం. అలాగనే ఇంగ్లీష్లో మరొక పదం ఉంది, ప్యాసిఫై అనే మాట ఏంటంటే శాంతింప చేయుట. మనలో కలిగినటువంటి భారం తగ్గినప్పుడు మన మనసు నెమ్మది పడి ప్రశాంతత కలిగేటువంటి మాట ప్యాసిఫైయింగ్ అనే మాట ఇంగ్లీష్ పదంలో ప్యాసిఫై అంటాడు. ఇవన్నీ కఫాజ్ అది గ్రీక్ పదాలు, అలాగే హెబ్రీ పదాల్లో లాటిన్ పదం చెప్పాను రెమిషన్. ఈ ఉపశమనం ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే రిలీఫ్, కొంతవరకు మనం దాని నుండి నెమ్మది పొందుట అన్నమాట. సో సాధారణంగా ఫర్గివ్నెస్, క్షమాపణ అనేటువంటిది 3 మాటలుగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపము. నేను చేసిన పనిని అది తప్పు అయినప్పుడు, నేను ఎదుటి వ్యక్తి ఎడల ఆ తప్పు చేసినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి దగ్గర నేను చేసిన తప్పును ఒప్పుకోవడం, పశ్చాత్తాపడడం అంటాం. నేను దుఃఖిస్తున్నాను అంటాం, సారీ అంటాం, క్షమించండి అంటాం. ఒక తప్పు చేసి మాట దొరికాను, క్షమించండి, అనరాని మాట అన్నాను. ఒక్కొక్కసారి మనం పలికేటువంటి పదాల్లో కూడా అర్థం చేసుకోలేని రీతిలో కూడా పలుకుతూ ఉంటాం. పలకకూడదు కానీ పలుకుతాం. అంటే దాని అర్థం ఏంటంటే, కొన్నిసార్లు ఒకరిని తప్పుగా అర్థం చేసుకుని అతను దూషించినప్పుడు అది తప్పు అని తెలుసుకున్న తర్వాత మనకు ఆ బాధ కలిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తప్పుగా అర్థం చేసుకున్నానయ్యా, గనుక నన్ను క్షమించయ్యా అని ఆ ఒప్పుకుదల, పశ్చాత్తాపం. కొంతమంది దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. తప్పు అనకూడని మాట అంటాం కానీ కవర్ చేయటానికి మొదలు పెడతాం.
పశ్చాత్తాపం అనేది కవర్ చేసే ఉద్దేశం కాదు పశ్చాత్తాపం. రెండవ మాట ఏంటంటే విల్లింగ్నెస్ అంటే నేను తప్పు ఒప్పుకోవడానికి నేను దాని కొరకు సిద్ధపడడం, ఇష్టపడడం. నేను తప్పు చేసి ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పాలనేటువంటి ఆ కన్విక్షన్ మనలో రావాల్సినటువంటిది రెండవ మాట. మూడవ మాట ఏంటంటే రెస్టోరేషన్, తిరిగి సత్సంబంధాలు నెలకొల్పుకోవడం అనేటువంటిది. అది ఈ ఎన్ని మార్లు క్షమించాలి అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి పేతురు మాట్లాడుతున్నప్పుడు ఎన్ని మార్లు అన్నాడు? 7 మార్లు మట్టుక. ఇంకేమన్నాడు అక్కడ? ఎన్ని మార్లు 7 మార్లు మట్టుక. యేసయ్య ఏమన్నాడు? చెప్పండి. అది యేసయ్య చెప్పిన మాట. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే 7 మార్లు అంటే కాదు, 77 మార్లు అన్నాడు. 77 మార్లు. కాలేజీలో చదివేటప్పుడు మా ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, జే రాధాకృష్ణన్ గారు. ఆయన పాకెట్లో ఇంత బైబిల్ ఉండేది. ఆ పాకెట్లో ఆ కోట్లో పెట్టుకుని వచ్చేవాడు. అది తీశారు. ఈ మాట చదువుతా ఉన్న ఒక రోజున మా చాపెల్లో ఆయన మా ప్రసంగం చేస్తూ డివోషన్ ఇస్తూ ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్ల 77 మార్లు. ఇంగ్లీష్కి వెళ్తే 7 times 77. అంటే ఈ ఆల్జిబ్రా మ్యాథమెటిక్స్కి వెళితే ఏ స్క్వేర్ అంటే A into A. దాన్ని 7 స్క్వేర్ అంటే 7 మీద పైన పెడితే స్క్వేర్. 7 to the power of 2. 7 7 49. 7ని మళ్ళీ 7తో ఎచ్చవేయడం. 77ని ఎన్నిసార్లు ఎచ్చవేయాలా? 77 into 7. దాన్ని ఇంకా మళ్ళీ 7 వచ్చిన దాన్ని మళ్ళీ 7, అలాగే 7 మార్లు వేయాలి లెక్క. ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొంచెం అది నా మనసులో అప్పుడే నాటుకుపోయింది. చాలా సంవత్సరాల కిందట. ఐ వాజ్ ఇన్ స్టూడెంట్, థియాలజికల్ స్టూడెంట్ అట్ లెనర్డ్ థియాలజికల్ కాలేజ్. 1972లోనో 73లో ఆయన డివోషన్. ఎన్నిసార్లు క్షమించాలి? ప్రియమైన వాళ్ళరా, మరి పాత నిబంధన కాలంలో క్షమాపణ యేసయ్య ఇప్పుడు క్షమించమని అడిగాడు కదా. పాత నిబంధన కాలంలో క్షమాపణ ఉన్నాయా? పాత నిబంధన కాలంలో చాలా విశేషంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఆనాటి కాలంలో యెహోవా దేవుని యొక్క నడిపింపులో యెహోవా దేవుని ఆశ్రయించినటువంటి జనాంగము ప్రభువును ఏ రీతిగా అర్థం చేసుకుని, దేవుని ఏ రీతిగా అర్థం చేసుకుని ఈ క్షమాపణకు ఎంత విలువిచ్చారో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మానవుల మధ్య క్షమాపణ పాత నిబంధన కాలంలో ఎలాగుంది? పాత నిబంధన కాలంలో మొట్టమొదట ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అన్నదమ్ముల మధ్య కలిగినటువంటి గొప్ప ఏమంటాం దాన్ని, తేడా, పగ. ఏశావు యాకోబు మధ్య. ఏశావు పొందవలసినటువంటి దీవెనలన్నీ యాకోబు పొందినప్పుడు ఏశావు తన తమ్ముని మీద పగబట్టి చంపాలని ఏశావు యాకోబు కొరకు ఆయన ఎదురు చూచాడు. తల్లి గ్రహించింది, రిబకా వీడు పగబట్టాడు, నా కొడుకు చిన్న కొడుకు చంపేస్తాడు వీడు, ఒరే మీ మామయ్య గారింటికి పారిపో, హారాను పారిపో,
ఈ మరణా నుండి విడుదల కలుగుతుంది నీకు. వాడు చాలా కోపిష్ఠుడు, ఆడంతా కూడా అడవి మనిషి, మంచి చెడ్డ కూడా తెలదో వాడికి, ఏ జంతువు కనపడని వేటాడేటువంటి వాడు, ఆ స్వభావం కలిగిన వాడు, ఆడు మూర్ఖుడు, గనుక నువ్వు వెళ్ళిపోరా అని తల్లి కొడుకుని ప్రయాణం చేయించింది. మీరు వాళ్ళరా తిరిగి యాకోబు వెళ్ళిపోయాడు. 14 సంవత్సరాలు కొలువు చేశాడు. 14 సంవత్సరాల తర్వాత బిడ్డలను కన్నాడు. బిడ్డలు ఎదుగుతున్నారు. తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు? హారాన్ వస్తూ ఉన్నాడు. తన స్వప్రదేశానికి వెళుతూ ఉన్నాడు. అన్నదమ్ముల మధ్య ఎంతటి పగ ఉందో, అన్నదమ్ముల మధ్య ఎంత ద్వేషం ఉందో, అన్నదమ్ములు అంటే అన్నకి అంత ద్వేషం ఉందో, అన్నను ఎదుర్కోవడానికి యాకోబు భయపడతా ఉన్నాడు. ఇంతకాలం తర్వాత నా అన్న ఎంత పగబట్టి ఉంటాడు, నేను వెళ్ళేటప్పుడు నన్ను నాశనం చేస్తాడు, నా బిడ్డలు నాశనం చేస్తాడు, నా సంస్థను నాశనం చేస్తాడు కదా. యాకోబులో తన అన్న ఎడల అలాంటి భావం ఉంది. ఆ స్థితిలో యాకోబు వెళుతూ ఉన్నాడు, పాలస్తీనా దేశం వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే వాళ్ళ అన్న కబురు వెళ్ళింది, నా తమ్ముడు వస్తున్నాడంట. తమ్ముడు 400 మందితో ఎదురొస్తూ ఉన్నాడు. యాకోబుకి ఏమనిపించిందంటే, మా అన్న నా సైన్యం పెరిగిపోయిందని 400 మందితో వస్తున్నాడు, ఏం జరిగిపోద్దో నాకు. ప్రియమైన వారలారా, మన దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు. కాలము ఏశావులో యాకోబు ఒక ప్రేమ పుట్టించింది. ఏదో జరిగింది, కానీ నా స్వయాన రక్తం పుచ్చుకున్న నా తమ్ముడు ఇంత దూరం అయిపోయాడు. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడు, నా కోపం అణుచుకోలేని స్థితిలో నా తమ్ముడు వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను తమ్ముడిని చూడగలుగుతానా? ఒక తప్పన్నా రక్త సంబంధం యొక్క ప్రేమ తప్తం. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం చూస్తే అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు చంపుకోవడం ఆస్తుల కోసం చంపుకోవడం మొదలుపెట్టారు. రకరకాల సమస్యలతో అన్నదమ్ములేంటి, అక్క చెల్లెళ్ళేంటి, రక్త సంబంధికుల మధ్య ఎలాగుందంటే దౌర్భాగ్యమైన మరణాలు దారి తీసేటువంటి పరిస్థితి. ఆ స్థితిలో ఆ ఎడబాటు, ఇన్ని సంవత్సరాల ఎడబాటులో ఏశావులో కలిగినటువంటి ఆ ప్రేమ ఏంటో చూద్దాం ఒకసారి. ఆదికాండం 34వ అధ్యాయం 4వ వచనంలో ఆ ప్రేమ ఒక్కసారి ఆ ప్రేమ చూద్దాం. ఏముందో చూడండి అక్కడ. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని ఎదుర్కొన పరిగెత్తి అక్కడ ఏంటండి అబ్బాబు, ఒక్క నిమిషం. అతనిని కౌగిలించుకొని ఎదుర్కొన పరిగెత్తి. చూడండి ఆ ప్రేమ. ఆ 400 మంది వెనకాల వస్తున్నారు. తన అన్నలో తన తమ్ముని ఎడల ప్రేమ ఎంత ప్రేమ ఏంటంటే నడవల రన్నింగ్. ఆ రన్నింగ్ తన ప్రేమను చూపిస్తూ ఉంది. నానా, నీ ఎడల నాకు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను పరిగెత్తుకెళ్ళి చూపించాలి. పరిగెత్తాడు. నాన్నడు నడవలేదు, అంత దూరంలో ఉన్నాడు తమ్ముడు, అంత దూరంలో కనపడ్డాడు. ఇంతకాలం తర్వాత నా తమ్ముడు కలుసుకుంటున్నానా, పరిగెత్తికొని చూడండి అక్కడ ఏమన్నాడు, పరిగెత్తి వెళ్ళి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏమనుకో, ఇంతకుముందు ఏమన్నాడు, వీడు చంపేస్తాడు. చంపవలసిన వాడు ఈ క్షమాపణ ఎక్కడుండి వచ్చింది? అన్నదమ్ములు దూరం అయ్యేటప్పటికీ ఆ దూరత్వంలో నా తమ్ముడిని నేను ఎంత చేశాను, నా తమ్ముడు చిన్నప్పుడు నన్ను ముద్దాడాను, నేను తమ్ముడు ముద్దాడాను, లేకపోతే నా తమ్ముడు నేను కలిసి చక్కగా ఆడుకున్నాం, ఇవన్నీ ఆడుకున్నాం. అరే వాడు లేకపోతే నాకు ఎంత బాధగా ఉందండి. ఆ దేవుని యొక్క నడిపింపులో ఏం చేశాడట, కౌగిలించుకొని
తర్వాత మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. కన్నీరు విడిచిరి. చూడండి ఆ ప్రేమ. నిజంగా ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే, లోకరీతి అయిన ఆలోచనలతో మనం ఉండి, లోకరీతి అయినటువంటి ఆదాయ వనరుల మీద ఆలోచన ఉండి, ఈ రోజున ఎంతోమంది రక్త సంబంధికులే దూరం అయిపోతున్న పరిస్థితులలో ఇది ఎవరు చెప్పారు? ఏశావుకి ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా? నీ తమ్ముడు వస్తున్నాడు పరిగెత్తుకెళ్ళి ముద్దు పెట్టరా అని చెప్పాడా? ఎవరు చెప్పలా. అది హృదయములో జనించేటువంటి ఆ ప్రేమ తత్వాన్ని మానవుని హృదయములో కనుక ఎల్లప్పుడూ కనుక అది ఉన్నట్లయితే, ఆ ప్రేమను మనం జీర్ణించుకోగలిగినట్లయితే, చిన్న చిన్న తప్పులు కూడా క్షమించేటువంటి ఆ కృప దేవుడు మనకిస్తాడు. అది చాలా విశేషంగా మనం చూస్తాం. ప్రియమైన వారలారా, మరి ఈ క్షమాపణ దేన్ని సూచిస్తుందంటే హృదయములోనున్న ప్రేమను సూచిస్తుంది. యేసయ్య హృదయంలో ఉన్న ప్రేమను బట్టి ఆ ప్రేమ ఎంతవరకు తీసుకువెళ్ళిందంటే, తన్ను తాను త్యాగం చేసుకునే రీతిగా, తన ప్రాణాన్ని సమర్పించే రీతిగా ఆ ప్రేమ తీసుకువెళ్ళింది. అన్న ఆస్తి తమ్ముడు ఆస్తి అంతా కాజేశాడు. అన్న ఆస్తిగా అంతా కాజేశాడు తమ్ముడు. కానీ ఎంత కాజేసినా ఆ ప్రేమ లోపల ఉండిపోయింది. దైవ ప్రేమ మానవుని ప్రేమ కన్నా మించిదైనప్పటికీ కూడా ఏశావు ఒక ప్రేమకు చిహ్నంగా కనపడుతూ ఉన్నాడు. అది విశేషంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది అన్నదమ్ముల మధ్య ప్రేమ. రెండవ విషయం జ్ఞాపకం, మనందరికీ తెలిసిన విషయాలే. ఏశావు యోసేపు తన అన్నలు దూరపరిచి ఎక్కడికో అమ్మేశారు. అన్న దగ్గరికి వెళ్ళి తమ్ముడు వెళ్ళిపోయాడు, ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇన్ని సంవత్సరాలు ఏమైపోయాడో తెలియదు. కానీ మరల ఐగుప్తు దేశంలో అన్నదమ్ములకు యోసేపుకి తెలిసి వీళ్ళందరూ మా అన్నదమ్ములని, అన్నలకు తెలియదు. కానీ అన్నలకు తెలిసినప్పుడు యోసేపు ఏడ్చాను. అన్నదమ్ముని చూసి యోసేపు ఏడ్చాను, తమ్ముడిని చూసి ఏడ్చాను. ఆ సంఘటన అంతా చెప్పక్కర్లేదు మీకు. దానిలో మనం ఏం చూస్తామంటే, ఆ ప్రేమ బంధం. యోసేపు దానిలో ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, మీరు తప్పు చేయలేదు, నన్ను దూరంగా పంపించండి, మీరు తప్పు చేయలేదు, నా మీద కక్ష కట్టి నన్ను దూరంగా పంపించలేదు. కానీ దేవుని నడిపింపు వలన నన్ను దేవుడు మీకన్నా ముందుగా ఐగుప్తు దేశం పంపించి, ఐగుప్తు దేశంలో నన్ను ఈ రీతిగా మన కొరకు సిద్ధపరిచాడు దేవుడు. దేవుని చిత్తం ఇది. కనుక కొన్నిసార్లు దేవుని చిత్తమును మనము ఎరుగుట చాలా విలువైనటువంటిది. యోసేపులో దేవుని చిత్తమును ఎరిగిన వాడు గనుక తన అన్నలు చేసినట్టు పనిని ఏమాత్రము మనసులో పెట్టకుండా, ఆ దేవా ఇది నీ చిత్త ప్రకారం జరిగింది గనుక మా అన్నలు తప్పు చేయలేదు, మా అన్నల్లో ప్రేమ లోపించి కాదు జరిగింది, ఇది నీ చిత్తం. కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుని చిత్త ప్రకారంగా కొన్నిసార్లు మరి ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంచేత జాగ్రత్త అది చాలా విశేషంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఎవరిలో ఉన్నాడో పాత నిబంధన కాలంలో వారిలో దైవ భయము కలిగిన వారై ఆ ప్రేమను దేవుని ఎడల వెల్లడిపరచడానికి, దేవుని మాటను వాళ్ళు అనుసరించడానికి ఆ ప్రేమ తత్వంలో ఈ క్షమాపణలు కనపడుతూ ఉంటాయి. మరి మనకు అందరికీ తెలిసినటువంటి మాట, దావీదు ఎడల షిమి అన్నవాడు బెన్యామీనుడు ఎంత తిట్టాడో, నరహంతుడు, దుర్మార్గుడు, దుష్టుడు తిట్టాడు. కానీ దావీదు తిరిగి వచ్చేటప్పుడు మరలా ఆ తక్కువ పరివారం అంటున్నారు, నేను తిట్టాడు వీడు, వాడు మరణానికి పాత్రుడు అని చంపేమన్నాడు దావీదుని. దావీదు అంటున్నారు, అనుచరులు అంటున్నారు,
దావీదు ఏమంటున్నాడు? ఏమన్నాడు దావీదు? వద్దు వద్దు వద్దు, షిమీకి నేను మరణదండన విధింపను. చూద్దాం, 2వ సమూయేలు గ్రంథంలో 19వ అధ్యాయంలో చాలా చక్కని విషయాలు రాస్తాడు. 21 నుండి 23 వచ్చిన చాలా వివరంగా ఉంటుంది అక్కడ. చూద్దాం ఒకసారి, కొంచెం గట్టిగా చదవండి ఎవరైనా మైక్లో. 19వ అధ్యాయం 21వ వచనం నుండి 23. అంతట సెరూయ కుమారుడగు అభిషై యెహోవా అభిషేకించిన వానిని శపించిన ఈ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని అనగా, దావీదు, సెరూయ కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? అక్కడ ఉన్నాడు. ఏమన్నాడు? సెరూయ కుమారులారా, నీకును నాకును ఏంటి పొందు? ఏంటి? చూడండి, మీరేమో కక్ష తీర్చుకునే ఆలోచన మీది. నా ఆలోచన ఏంటంటే దైవ చిత్తాన్ని అనుసరిస్తున్నాను. నా కొడుకే నా వెనకాల పడ్డాడండి చంపడానికి. నా కొడుకునే చంపాలిగా నేను నా కొడుకును చూస్తున్నా. నా కొడుకే చంపడానికి వచ్చినప్పుడు నేను వాడిని క్షమించాను కదా, నేను పారిపోయాను కదా, వాడిని చంపలేదు కదా. నేను చంపడానికి ఎంత ఈజీ నాకు. నేనే పారిపోయాను, కొడుకుని చూసి పారిపోయాను నేను. షిమీయుడు పొరుగువాడు. నాయన మీరు ఆలోచన చేయొద్దు. చూసారా అక్కడ దావీదు మాట ఏమన్నాడు? మాట చదవండి. ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతినని సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి, విజయం వచ్చింది. ఈరోజు నాకు విజయం వచ్చింది. విజయం వచ్చినప్పుడు నేను ఎందుకు చంపాలి? దేవుడు నాకు విజయం ఇచ్చినప్పుడు నన్ను హింసించే వారిని నేను క్షమించాలా? చంపడానికి వచ్చిన వాడిని దీవించాలా నేను? దట్ ఈస్ ద ఫర్గివ్నెస్. అదంతా ఇచ్చేసాడు ఆయనకి. పగంతా పూర్తిగా విడిచిపెట్టేశాడు ఆయన. దావీదు విడిచిపెట్టేశాడు. ఒక అన్యుడి ఎడల దేవుని యొక్క ప్రేమ ఎంతగా ఉందో. ప్రియమైన వారలారా, ఇందాక చదివినటువంటి వాక్య భాగంలో సమూయేలు గ్రంథంలో మనం చదివాం. 2వ సమూయేలు 24వ అధ్యాయంలో చదివాం. అక్కడ చాలా విలువైన రీతిలో మనం మరొక క్షమాపణ, దావీదులో ఉన్న ఆ హృదయంలో ఉన్న క్షమాపణ చూస్తాం. ఆ క్షమాపణలో దావీదు విషయంలో దావీదు ఒక గుహలోకి వెళ్ళిపోయి గుహలో దాక్కున్నాడు. సౌలు దావీదును వెతుక్కుంటూ బాగా అలసట పొందాడు. శంఖాని వర్తి అని ఉంటుంది అక్కడ. బాగా అలసట పొందాడు, అలసిపోయాడు, నిద్ర వచ్చేసింది. గుహ బయట పడుకున్నాడు. అది ఎంతటి మాట అంటే, దావీదు చేతిలో సౌలు పూర్తిగా చిక్కాడు. అక్కడ చాలా విలువైన రీతిలో మనం చూస్తాం. చూడండి ఒకసారి 24వ అధ్యాయంలో మనం ఒకసారి చూద్దాం. 8వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. ఏంటి బయటికి వెళ్ళి ఏమంటాడు? సౌల్ని ఏ విధంగా సంబోధిస్తున్నాడండి? నా ఏలినవాడా అంటున్నాడు. చంపడానికి వచ్చేవాడిని పట్టుకుని నా ఏలినవాడా అంటే నేను ఊరుకుంటానండి? దుర్మార్గుడా, దుష్టుడా, నేను తిడతాను. నేనైతే ఏమంటున్నాడు ఆయన? యు ఆర్ మై కింగ్. దేవుని చేత నువ్వు ఏర్పాటు చేయబడిన రాజువు నువ్వు. నేను రాజు అని పిలవక నేనేం పిలవాలి? నా ఏలినవాడ కదా ఎవరుభయ్యా నువ్వు? ఏలినవాడ అన్న మాటలో దావీదు చూపించినటువంటి ఒక గొప్ప తత్వం ఏంటో తెలుసునండి. నా ఏలినవాడ అంటే సర్వకాల సర్వ వ్యవస్థలలో నన్ను కాపాడుతూ ముందుకు నడిపించిన వాడు నా ఏలినవాడు.
నా దేవుడైన యెహోవా నా ఏలినవాడు అని అంటే సర్వకాల సర్వ వ్యవస్థలందు నన్ను నడిపించేవాడు నా దేవుడైన యెహోవా. నా ఏలినవాడన్న పదానికి చాలా విలువైన పదం అది. ఒకప్పుడు నేను ఒక చిన్న తరగతిలో ఉన్నాం. ఒక ఆఫీసర్ అయినప్పుడు లేక డైరెక్టర్ అయినప్పుడు ఒక స్థితిగా వచ్చినప్పుడు నా తత్వం ఎలాగ ఉండాలా? సమర్పణతో కూడిన తత్వంగా ఉండాలా, అందరినీ ప్రేమించగలిగిన తత్వంగా ఉండాలా. అది దేవుడు ఇచ్చేటువంటి ఆధిక్యత. అందుకే నా ఏలినవాడన్న పదంలో ఆ మాట మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. నా ఏలినవాడ, నా ఏలినవాడ. తర్వాత చదమ్మా. నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేకవేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి. చాలమ్మా, ఏంటంట పాదాభివందనం చేశాడండి. చంపడానికి వచ్చినప్పుడు పాదాభివందనం ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారండి? దావీదుల్లో ఆ దేవుని ప్రేమ తత్వం ఆయనలో ఉండిపోయింది. తన మనస్సు దేవుని తత్వంలో ఉండిపోయింది, తన హృదయం దేవుని తత్వంలో ఉండిపోయింది, తన శరీరం కూడా దానికి అనుకూలించింది. చాలాసార్లు మనస్సు అనుకూలించకపోయినా హృదయం అనుకూలించకపోయినా కొన్నిసార్లు శరీరం అనుకూలిస్తుంది. కొన్నిసార్లు శరీరం మనస్సు హృదయం అనుకూలించవు, కానీ శరీరం అనుకూలిస్తుంది. ఎందుకు? పగ తీర్చుకోవడానికి. పగ తీర్చుకోవాలని కొన్నిసార్లు మనసు ప్రేరేపణ చేసినా శరీరం కంట్రోల్ అయిపోతుంది. ఎందుకు కంట్రోల్ అయిపోతుంది? మన హృదయంలో ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది, దేవుని తత్వం అనేటువంటిది కంట్రోల్ అవ్వాలి. ప్రేమ తత్వం ఎవరిలో ఉంటుందో, కంట్రోల్ అవుతుందో, వాళ్ళు ఎవరైనా ఎదుటి వ్యక్తిని హింసించడానికి, దూషించడానికి భయపడతాడు. యేసయ్య నీలో ఉన్నప్పుడు నీ తత్వం ఎలాగుండాలా? యేసయ్య నీలో ఉంటే హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు అని అంటాడు కదండి. రోమా పత్రికలో ఇదే తీసుకొని అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. చూడు, రోమా పత్రిక 12వ అధ్యాయంలో 19వ వచనం చూద్దాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనవద్దు, దేవుని ఉగ్రతకు చోటు ఇయుడి. అక్కడ ఆగండి. పగ తీర్చడం నా పని. ఏమ్మా, దావీదుకి ఈ మాట ఎలాగ హృదయంలోకి వెళ్ళిపోయిందండి? దావీదుకి ఎందుకు వెళ్ళిపోయింది? ఎలాగ వెళ్ళిపోయింది? దేవుని ప్రేమ ఆయనలో ఇమిడి ఉండేటప్పటికీ ఇది వస్తుంది. పగ తీర్చడం నా పని. నీకెందుకు? నువ్వు పగ తీర్చుకుంటే నీవు నాశనం అయిపోతావా? నువ్వు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. పగ తీర్చనేది దేవుడు. నీవు గనక అమాయకంగా నిర్మలత్వంగా నువ్వు ఉన్నట్లయితే నీ మీద పగబట్టిన వాడిని పగ తీర్చేటువంటి వంతు నాది అన్నాడు దేవుడు. దానిలో ఏమాత్రము కూడా తేడా లేదు. గనుకనే దావీదు అంతగా దేవుని అనుసరించిన వాడు గనుక ఏమైపోయింది? పగ తీర్చుకునే పరిస్థితి రాలే దావీదుకి. కానీ దేవుడు సౌలుకి శిక్ష విధించాడు. పగ తీర్చడం నా పని, అది చూచాడు దావీదు. చాలాసార్లు మనం అనుకుంటాం, వీడి దుర్మార్గం చేస్తే వీడిని ఎట్లాగ తిట్టాలా, తీసేయాలా, కొట్టాలా, నరకాలా, చంపాలనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, మీరు ఆ పని పెట్టుకోవద్దు, నేను పెట్టుకుంటాను ఆ పని అన్నాడు. రియల్గా ఈ వాక్యాలు చదువుతుంటే మనకి ఏమనిపిస్తుందో నాకు అర్థం కావట్లా. ఏమనిపిస్తుంది? మనం నిజంగా ఈ వాక్యాన్ని అనుసరిస్తున్నామా లేదా అనేటువంటి మాట వస్తుంది మనకి. అనుసరిస్తున్నామా? దావీదు ఎంతగా అనుసరించాడండి. ఆ మాట చాలా విలువైన మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే, పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానన్నాడు. ఆ మాటలో మరి ఏ రీతిగా దేవుడు దావీదుతో పలికించాడో మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాం కదండి.
గనుక ఆ దావీదు సాష్టాంగపడి ఏం చేశాడు? కీడు చేయకుండా ఆయన ఏం చేశాడు? ఆయన మేలు చేసినట్టు కనబడుతుంది కదండి. చూద్దాం అదే అధ్యాయంలో 12వ వచనం చూద్దాం ఒకసారి. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను. ఈయన చక్కగా చెప్పాడు కదండి. దేవుడే చూసుకుంటాడులేండి. ఆ తర్వాత సౌలు ఎప్పుడైతే దావీదు మాట పట్టాడో నా కుమ్మడా మొదలుపెట్టాడు. ప్రియమైన వారలారా, పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు ఈ స్థితి కనపడతా ఉంది. క్షమాపణ గనుక ఆ క్షమాపణల్లో దేవుడు తన కృప చూపించాడు. క్షమాపణకి కొన్ని అర్హతలు ఉన్నాయి. కొందరు అనర్హులు ఉన్నారు, క్షమాపణ అనర్హులు ఉన్నారు. అది దేవుడు చూసుకుంటాడు అన్నాడు. అది దేవుడు ఆయన చిత్త ప్రకారంగా ఉంటుంది. అది మనషే చాలా పిచ్చి పనులు చేశాడు, చాలామందిని చంపాడు, దేవునికి విరోధంగా జీవించాడు. నిరపరాధులను ఆయన హతము చేశాను. అందుచేత ఆయనను దేవుడు క్షమించలేదు అన్న పదం ఉంటుంది. చూద్దాం ఒకసారి 2వ రాజుల గ్రంథంలో 24వ అధ్యాయంలో 3వ వచనంలో నిరపరాధులను ఆయన హతము చేశాను. 4వ వచనం క్షమించుటకు యెహోవాకు ఇష్టము లేకపోయెను. క్షమాపణ దేవుని చిత్తమై ఉన్నది. మానవులుగా క్షమించేటువంటి వారముగా మనం ఉండాలి. అది మనలను విడుదల కలుగు చేసే రీతిలో ఉంటుంది. ప్రియమైన వారలారా, ఒక భారం, ఒకరి ఎడల తప్పు జరిగినప్పుడు ఏ భారం మనం కలిగినప్పుడు ఆ భారం ఎలాగ తొలగించుకోవాలి? తొలగించేది ఎవరు? ఈ ఫ్రెంచ్ దేశంలో ఈ నెపోలియన్ బోనాపరేట్ ఒక సైన్యాధికారి. ఆయన సైన్యాధిపతిగా ఉండి చేసిన ఈ పరిచర్యలో అతను మంచి పేరు పొందాడు. ఫ్రెంచ్ దేశంలో చాలా మంచి పేరు పొందాడు. ఆ పేరు పొందినటువంటి ఆ నెపోలియన్ బోనాపరేట్ ఆయన చివరికి ఒక మహారాజుగా ఎదిగాడు. నెపోలియన్ మహారాజుగా ఎదిగిన తర్వాత ఆయన చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైన పనులు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆయన మార్చాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆనాడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి తన హయాంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ను తేడా చేసి అందరూ కూడా విద్యావంతులు కావాలన్న రీతిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని రివైజ్ చేశాడు ఆయన బోనాపరేట్. ఇక్కడ అంటే కాకినాడ దగ్గర రామచంద్రపురం దగ్గర టేకి అని ఒక ఊరు ఉంది. టేకిలో ఒక ఆయన పేరు టేకి దొరగారు అనేవాళ్ళు. ఆయన ఫ్రెంచ్ దొరగారు అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఫ్రెంచ్ దేశంలో చాలా సంవత్సరాల నుండి అక్కడే పెళ్లి చేసుకుని సంతానం కానీ ఒక కొడుకుతో మళ్ళా ఇండియాకి వచ్చారు. ఆవిడ ఊరు సొంత ఊరు టేకి గ్రామం. ఆయన కానీ చాలా సిస్టమ్. రోజర్ గారిని ఒక ఆయన ఉంటాడు. రోజర్ ఇప్పుడు చనిపోయాడు ఆయన. రోజర్ గారని ఆయన వెళ్తూ ఉండేవాడు, అప్పుడప్పుడు పిలుస్తూ ఉండేవాడు. ఆయన సిస్టమేటిక్గా ఉండేవాడు. సంఘంలో సిస్టమేటిక్గా ఉండేవాడు, ఆరాధనలో సిస్టమేటిక్గా ఉండేవాడు. ధనికుడు, బాగా మహాధనికుడు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడేవాడు. తెలుగు అంతకు వచ్చేది కాదు ఆయనకి. కానీ సిస్టమ్ ఎక్కడుండి వచ్చింది ఆ సిస్టమ్ అంటే ఫ్రెంచ్లో చదువుకుని వచ్చాడు ఆయన. టేకి దొరగారు అంటాం మేము. టేకి దొరగారు ఫ్రెంచ్లో చదువుకు వచ్చాడు. ఆయన
సంఘంలో గొప్పవాడుగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా పులిపీట ఎక్కేవాడు కాదు, కిందే కూర్చునేవాడు. పులిపీట మీద ఇప్పుడు కూడా పైకి వచ్చేవాడు కాదు. ఆయన సిస్టమ్, ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ పులిపీట పరిశుద్ధమైన పులిపీట్, దైవ సేవకులకు ఇచ్చిన పులిపీట్. అది నేను పైకి రాననేవాడు. ఆయన చాలా గొప్ప మనిషి. ఎందుకంటే అది మొదటి మాట. ఆయన ఫ్రెంచ్లో ఎడ్యుకేషనిస్ట్గా మనం చూస్తున్నాం. రెండవదిగా సివిల్ కోడ్ ఏర్పరిచిన వాడు బోనాపరేట్. ఈ సివిల్ కోడ్ ఏర్పరిచిన బోనాపరేట్ చివరిగా ఆయన తన పటాలాన్ని కూడా రివైజ్ చేసుకున్నాడు, సైనికుల్ని రివైజ్ చేశాడు. ఒకరోజు ఆయన తన సైనికులందరినీ కూడా చూడడానికి, అది రాత్రిపూట ఎట్లాగ ఉందని చూడడానికి వెళ్ళాడట. రాత్రిపూట పటాలమంతా తిరుగుతున్నాడు. రాత్రిపూట అన్ని లైట్లు ఆరిపేసి అందరు నిద్రపోతున్నారు. ఒకే ఒక గుడారంలో చిన్న లైట్ వెలుగుతూ ఉందట. లైట్ వెలుగుతూ ఉంటే, హిస్టరీ, ఐఎమ్ టెలింగ్ యూ హిస్టరీ, నేను ఇది కల్పన కథ కాదు, హిస్టరీ ఇది. లైట్ వెలుగుతూ ఉంటే ఆయన వెళ్ళాడట. ఏంటి అందరూ నిద్రపోతాం, ఇది ఏం చేస్తున్నాడో చూద్దాం వెళ్ళాడు. నెమ్మది లోపలికి వెళ్ళాడంట. ఆయన ఆ టీవీలో అలా పడుకుని నిద్రపోతున్నాడంట. ఆ ప్రక్కన ఒక పేపర్ ఉందట. ఆ పేపర్ మీద ఆ సైనికుడు రాసింది ఏంటంటే, నా కుటుంబ భారం వలన నేను చాలా అప్పులు చేశాను, ఈ భారం ఎవరు తీరుస్తారు అని రాస్తూ అలా నిద్రపోయాడు. బోనాపరేట్ అది చూశాడు. ఆయన లేపలేదు, లైట్ ఆరిపోయలేదు, వెళ్ళిపోయాడు. రెండో రోజున బోనాపరేట్ ఆ సైనికుడిని పిలిచాడట. సరే ఆ సైనికుడు రాసిన దాని మీద మళ్ళీ ఈయన రాశాడంట, బోనాపరేట్ రాశాడంట. బోనాపరేట్ ఇదంతా భరిస్తాడు, నీ భారం అంతా బోనాపరేట్ భరిస్తాడని రాసి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఎప్పుడు చూసుకున్నాడో మనకు తెలియదు. ఆ రెండో రోజున సైనికుడిని పిలిచి, నీ భారం ఎంత కట్టాల్సి ఉంది అని అంటే, అయ్యా ఇంత కట్టాలయ్యా అని అంటే, ఆయన వెంటనే అవన్నీ కూడా ఆయనకి డబ్బులంతా కూడా సర్ది ఆయన భారం అంతా తీర్చాడట. ఫర్ ద రీజన్ హీ వాజ్ హయ్యెస్ట్ ఎంపరర్ ఆఫ్ ఫ్రెంచ్. గనుక ఎవరు భారం తీరుస్తారు? మహారాజు అయినటువంటి వాడు ఆ భారాన్ని తీర్చడానికి నీ ముందుకు వచ్చాడు. ఆ భారాన్ని నీ ఎడల నా ఎడల ఉన్నటువంటి ఆ భారాన్ని తీర్చేటువంటి యేసయ్య తాను ఏ రీతిగా తీర్చగలుగుతున్నాడు అన్న సత్యాన్ని మనం హెబ్రీ పత్రికలో చూచినప్పుడు, హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో మనం చూచినప్పుడు అక్కడ చాలా చాలా విశేషమైన విషయాలు ఉన్నాయి. కానీ 1-2 వచనాలు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయంలో 12వ వచనంలో 13వ వచనం చూద్దాం ఒకసారి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎలుపట శ్రమ పొందెను. స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఎక్కడికి వెళ్ళాడట? గవిని వెలుపట శ్రమ పొందెను. గవిని వెలుపలకు వెళ్ళాడు. ఇది కొంచెం ఆలోచించవలసిన విషయాలు. గవిని వెలుపలకి వెళ్ళడం అంటే ఏంటి అసలు? ప్రియమైన వారలారా, ఏదైనా ఒక అర్పణ అర్పించేటప్పుడు దహించవలసి వచ్చినప్పుడు అర్పణను ఎక్కడ దహించాలా? వెలుపట దహించాలా, బయట కాదు, వెలుపట దహించాలా. అందుచేత వెలుపట దహించడానికి ఆయన బయటికి తీసుకువెళ్ళబడ్డాడు. వెలుపట దహించబడ్డానికి అది గవిని వెలుపట. యేసయ్యను సిలువ వేసినప్పుడు యేసయ్యను ఎక్కడ తీసుకెళ్లారు? యెరూషలేము లోపల పరిశుద్ధ దేవాలయం సిలువ వేశారా? నో. పరిశుద్ధ దేవాలయము అది దేవుని యొక్క మరి కృప కలిగిన స్థలం, అది పరిశుద్ధ స్థలం.
అది పరిశుద్ధ వేదిక. యేసయ్య గూర్చి ఒక మాట చెప్పాలి అంటే, మన మోహన్ గారు మొన్న వాక్యం చెప్పినప్పుడు ఆ దాంట్లోని ఒక వాక్యం నేను రికార్డ్ చేశాను. ఆ వాక్యం యెహెజ్కేలు గ్రంథంలో 24వ అధ్యాయంలో అది ఆయన వెలుపట ఎందుకు దహించబడ్డాడన్న దానికి ఒక మాట జ్ఞాపకం చేశారు. యెహెజ్కేలు గ్రంథం చూద్దాం, 24వ అధ్యాయంలో 26వ వచనం, 27 రెండు కూడా. ఆ దినముననే నేనికను మౌనముగా ఉండక, నీవికను మౌనముగా ఉండక తప్పించుకొని వచ్చిన వారితో స్పష్టముగా మాట్లాడదువు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందువు. ఈ రీతిగా వారికి సూచనగా ఉందువు. ఆ దానిలో ముందు వచ్చిన చూడం ఒకసారి. నరపుత్రుడా వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారికి కన్నులకు ఇంపైన దానిని వారు ఇచ్చయించు దానిని వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయు దినమునందు నీకు సమాచారము తెలియచేయుటకై తప్పించుకొని వచ్చిన ఒకడు నీ యొద్దకు వచ్చును. ఎవరైనా తప్పించుకుని వచ్చాడంట. ఎవరైనా తప్పించుకొచ్చింది? ఒక్కసారి మనం ఆలోచిస్తే, పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి యేసయ్య పరిశుద్ధ స్థలం ఉన్నవాడు ఈ లోకానికి రావడానికి తప్పించుకోవాల్సిందే. ఎందుకని? తన క్యారెక్టర్స్ అని విడిచిపెట్టాలి. అక్కడ పరలోకంలో శరీరం దాల్చాలి అంటే అది సాధ్యపడదు. ఏమి తప్పించుకొచ్చాడు? ఆ పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో నుండి ఆయన ఒక మానవుడిగా అవ్వాల్సి వచ్చింది. తప్పించుకోవడం అయినా పరిశుద్ధతలో నుండి మానవుడిగా తప్పించుకోవడం ఒక ఎత్తు. ఎందుకంటే ఆయన సర్వమానవుడుగా ఈ లోకంలో శిక్ష విధించబడింది ఆయనకి. ఆయన పరిశుద్ధుడిగా శిక్ష విధించుకోలేదు. పరిశుద్ధ స్థలంలో శిక్ష విధించడానికి అవ్వదు అది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక అవసరం లేదు. అక్కడ పరిశుద్ధుడైన కనుక ఆ పరిశుద్ధుడైన వాడు ఎక్కడ వెల్లుపట ఆయన శ్రమ పొందాలి. ఆ అక్కడ నుండి తప్పించుకొచ్చిన ఒక్కడు అన్న మాట ఒక్కడే. ఆ ఒక్కడు మనకేం చేశాడు? ఈ రోజున ఈ కార్యాన్ని చేశాడు. ప్రియమైన క్షమాపణ ఎలాగొచ్చిందంటే మామూలుగా వచ్చిన క్షమాపణ కాదు ఇది. ఆయన వెలుపట ఆయన పడినటువంటి ప్రయాస, ఆ వెలుపటని ఆయన పడినటువంటి ఆ ప్రయాస అంతటిలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆ రీతిగా ప్రభువు మరణించడానికి, శిక్ష విధించబడ్డానికి ఆ రీతిగా దేవుడు చూపించాడు. అంచేత ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలో వెలుపట అందుకని సిటీ నుండి తీసుకెళ్తాముంటే మరి సీమోన్ అనేవాడుని ఈ శిలువ మొయ్యవయ్యా అని అంటే దానికి ఏంటంటే నిరూపణ ఏంటంటే ఆయన ఊరు బయటకు తీసుకొచ్చాడు అనడానికి నిరూపణ. ఆ నిరూపణ బయటికి తీసుకొచ్చాడు. పరిశుద్ధ స్థలములో నుండి మానవులు ఏ రీతిగా పాపములకు లోనై శ్రమ పడతారో ఆ పాప ప్రక్షాళన జరగాలి అంటే మానవ లోకంలో మానవుల దగ్గర జరగాలి ఆ ప్రక్షాళన. గనుక ఆ ప్రక్షాళనం కొరకు దేశయ్యను వెలుపట ఆయన శిక్షించబడ్డాడు, విధించబడ్డాడు, శ్రమపడ్డాడు. ఆ మాట చాలా విలువైన మాటగా పరిశుద్ధపరచుటకై చూడండి అక్కడ ఏమన్నాడు మళ్ళా హెబ్రీ పత్రికలో, గవిని వెలుపట శ్రమ పొందెను, మనం ఆయనను నిందనను భరించుచు శరీరము వెలుపల యొద్ద ఆయన యొద్దకు వెళదాం. ఇప్పుడు దావీదు చేసినటువంటి గొప్ప కార్యం అండి. అలాగనే మరి యాకోబు యొక్క అన్న ఏశావు చేసిన గొప్ప కార్యం. వాళ్ళు ఎంత అనుసరించారో
దేవుని సమర్పించుకుని ఇచ్చారో అది మన కొరకు ఒక హెచ్చరికగా చూద్దాం. ఆ హెచ్చరిక ఇది ఏంటి? కాబట్టి మనము ఆయన నిందనను భరించుచు, ఆయన కోరికను నిందనను భరించుచు, అది ఈ రోజున ఈ శ్రమల వారాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన కొరకు మనం నిందను భరించవలసిన వాళ్ళమైన క్షమాపణ అదే వచ్చేది. దావీదుకి ఎలా హృదయం ఎలాగుంది? క్షమాపణ హృదయం. నీవు గనక యేసయ్యను ధరించిన వాడవైతే, ప్రభువును హత్తుకున్న వాడవైతే, ప్రభు మనం నేర్పించినటువంటిది ఏంటంటే నిందను భరించుట, సహించుట. నీవు సహనం గనక లేకపోతే మన జీవితాల్లో మనం దేనికి కూడా పనికిరానం అయిపోతాం. ఎవరన్నా క్షమిస్తే దేవుడు వాళ్ళని ఉన్నత శ్రేణిగా నిలబెడతాడు. గనుక యేసయ్యను మనం అనుసరించుట అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుని ఆ దేవుని సన్నిధిలో ప్రభుని మనం ఆరాధించాలనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం ఎక్కడ ఉండాలో? సాక్ష్యం ఎక్కడ ఉండాలి? మంది మందిరంలో కాదంట సాక్ష్యం. నువ్వు మందిరంలో దేవుని సన్నిధిలో ఉంటాం కనుక జాగ్రత్తగా ఉంటాం. కానీ ఎక్కడ ఉండాలట? వెలుపట కదండి. ఒక్కసారి వాక్యం వెలుపట మనకేమన్నా ఉపయోగం ఉందో? వాక్యం ఏం చెప్తుందో లేదు చూద్దాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు నిందల పాలై కలిసిపోకుండానట్లు ఇంకా తర్వాత మాన్యులయుండి ఉండక అది మనకిచ్చినటువంటి గొప్ప మాట. అది మన ప్రవర్తన ఎలాగుండాలి, మన జీవితాలు ఎలాగుండాలి, మన జీవితాల్లో మనం ఏ రీతిగా ప్రభువుని మహిమపరచాలి. మన శరీర తత్వాలే కాదు, మన అలవాట్లలో మనం ఏ రీతిగా బయటకు వెళ్ళినప్పుడు ఏ రీతిగా ప్రభుని ఘనపరచాలి, ఏ రీతిగా ప్రభుని మనం చూసుకోవాలి. కనుక ప్రియమైన వారలారా, ప్రభువు నేర్పుతున్న మాటలో వెలుపట సాక్ష్యము పొందిన వారై ఉండవలెను. సంఘము వెలుపట సాక్ష్యము పొందిన వారే ఉండాలి. నిన్న విజయ్ కుమార్ గారు సంఘాన్ని గురించి చెప్తున్నప్పుడు సాక్ష్యం, సంఘం యొక్క సాక్ష్యం, మనమే ఆ సాక్షులుగా ఉండాలా. యేసయ్య యొక్క ఆ మరణ పునరుత్థానాల్లో వెలుపట, దేవాలయం వెలుపట ఆయన శ్రమ పడడం అనేటువంటిది మనం ఆలోచన చేసి, పరలోకములో నుండి దిగి వచ్చిన వాడు మానవుడిగా అంత శ్రమ పడి మనల్ని అంటున్నాడు, మీరు మందిరంలో పరిశుద్ధులుగా ఉండవలసిన వారు, మీరు పరిశుద్ధంగా జీవిస్తూ మందిరము వెలుపట ఉన్నప్పుడు ఆ పరిశుద్ధతను మీరు ధరించిన వారై, క్షమాపణను ధరించిన వారై, ఎవరైనా ఏదైనా తప్పు చేసినా, తప్పు చేసినా, కోపగించినా ఒకరినొకరు క్షమించుకుని ప్రభు యొక్క కృపకు అప్పగించాలి. ఇందాక అన్నాడు, పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. దేవునికి విడిచిపెడితే అది దేవుడు మనకి జ్ఞాపకం చేసి ఆ ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడు, ఆధిక్యత మనకిస్తాడు. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు ప్రభు మనలను ఆ రీతిగా ఘనపరుస్తాడు. బయటికి వెళ్ళినా మన ప్రేమ ఏంటో చూపిస్తాడు దేవుడు. అంచేత ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎన్ని మార్లు క్షమించాలా? 77 మార్లా? ఏమన్నా ఇంతకు అనుకుంది 77 to the power of 7 కదండి. మరి అక్కడ ఇంకొక మాట ఏంటంటే, ఒక యజమాని దగ్గర ఉన్న దాసుడేమో క్షమించలేకపోయాడు. ఆ దాసుడేమో కింద చేసే పనివాడేమో అప్పగా ఆడిది, నువ్వు చస్తావు బతుకుతాను, నా డబ్బులు నాకు ఇరా అన్నాడంట. కానీ పరలోకపు దేవుడు
ఈ మనస్తత్వం కలిగిన మనలను కాపాడడానికి పరలోక దేవుడు, ఆ ధనవంతుడైన దేవుడు మనలను జ్ఞాపకం చేసి ఆ తత్వంలోకి వెళ్ళొద్దు. మీరు నా తత్వంలోకి వచ్చినట్లయితే ఆ క్షమాపణ మీరు కలిగి ఉంటారని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి క్షమాపణ కలిగిన జీవితాన్ని దేవుడు మనందరం పొందాలని, ప్రభువులో వర్ధిల్లాలని కోరుకుందాం. ప్రభు చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. క్షమాపణ ప్రభువా, నీవు హింసించిన వారిని, సిలువ వేసిన వారిని నువ్వు క్షమించి చిన్న దేవుడవు. స్టెఫను మరణించేటప్పుడు నిన్ను ధరించిన వాడుగా వీరందరిని క్షమించమని ఆయన ప్రార్థన చేశాడు. సర్వకాల సర్వ వ్యవస్థలలో మేము కూడా యేసయ్యను హత్తుకున్న వారమై యేసయ్యను జ్ఞాపకం చేసుకొని మా ఎదుటి వారి యొక్క తప్పులను ఏమైనా ఉన్నట్లయితే క్షమించుకొని నీ కృపలో మరింత ఎదుగుటకు నీ సహాయం అనుగ్రహించమని, మమ్మల్ని అందరినీ యేసయ్య రక్తములో బలపరిచి దీవించమని, నీ కృపగల హస్తములకు వాక్యమైన దీన దాసుని దాసురాలను దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త దీవెనలకు ప్రదాత, ఆశీర్వాదములకు నిలయుడా, నీ బిడ్డలమైన మేము నీ మందిరములో నీ పరిశుద్ధ సన్నిధిలో స్తుతించి ఘనపరచి ప్రభా నీ వాక్యం వినుటకును మా హృదయములు సమర్పించుకొని కానుకలు ఇవ్వడానికి మీరు ఇచ్చిన కృపగలిగిన రీతిలో దీవెన కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరూ నీ దీవెన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వాక్య పఠనలో సహాయం చేసిన బిడ్డలను, పాటలు పాడుటలో సహాయం చేసిన బిడ్డలను, కానుకలు సమర్పించుటలో స్వీకరించలో సహాయం చేసిన బిడ్డలను ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించండి. నేను గణపరిచిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంగమును చెంది దూర ప్రాంతంలోని బిడ్డలను, రాలేకపోయిన బిడ్డలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకొని వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. పరీక్షలు రాయిస్తున్న బిడ్డలను కరుణతో జ్ఞాపకం చేసుకొని పరీక్షలన్నింటితో తోడై నడిపించి వారిని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఆ రీతిలుగా ఉద్యోగ విషయాల్లో ప్రయాసపడుతూ శ్రమపడుతూ అన్వేషణ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారిని కూడా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, ప్రత్యేకంగా ప్రతిరోజు సాయంకాలం జరుగుతున్న ప్రతి ధ్యానములో నీ సన్నిధి అనుగ్రహించి, నీ కృప అనుగ్రహించి, నువ్వు మహిమను పొంది మాకు దీవెనలు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, ఆయా ఉద్యోగాలు చేయొచ్చు దూరంలో ఉండి ఒక్క దగ్గరకు రావాలని ఆశపడుతున్న బిడ్డలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలకు ఒక సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, నీ సమయంలో మరి ప్రత్యేకంగా మరి ఈరోజు తమ జన్మదినాలు జ్ఞాపకం చేసుకున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని వారిని కూడా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆస్వాదించమని, వచ్చే పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని అందరిని కాచి కాపాడి నీ మందిరానికి నడిపించమని, వచ్చే పరిశుద్ధ దినంలో మేము నీ బల్లను సమీపించుండగా సిద్ధపడుతున్న బల్లను సమీపించులాగున నీ కృప అనుగ్రహించమని, నీ కృపగల దయగల హస్తములకు ఈ ప్రార్థన అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు ప్రిరక్షకుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మనిచ్చే ప్రేమ సహాయం ఆయన ప్రేమించి బిడ్డలకును, ఈ మందిరం ఆరాధించి స్తుతించిన ఘనపరిచిన ప్రతి బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ.